అన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక రెండవ విషయం, జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్. అటువంటి సింబల్ని గతంలో 2019 ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది. అటువంటి సింబల్ని, కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో, 175 స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఈ రెండు విషయాలు కాకుండా మరొక విషయం, మూడవ అంశం, కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి, ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో ఏదో సమ్ పొజిషన్ లో ఉన్నాడన్నమాట. ఇతను ఒక బల్క్ కంప్లైంట్ ని, ఒక ఇంచుమించుగా 10 లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క మొట్టమొదటి ప్రశ్న, సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా? యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఒక వ్యక్తికి 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో 10 లక్షల మందో, 20 లక్షల మందో, 30 లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది? కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఏస్ ఇవ్వాలి, ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఏస్ ఇవ్వాలి. ఆ బిఎల్ఏస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది. అంతేకాని ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో 175 స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయి అన్నటువంటిది చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చాడు అని అంటే ఆ కంప్లైంటే బోగస్ కంప్లైంట్. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక మేము అతను ఇచ్చిన కంప్లైంట్ ని చీఫ్ ఎలక్టర్ సిఇఓ ఆంధ్రప్రదేశ్ జిల్లా మొత్తం 26 జిల్లాలకి కలెక్టర్లకి పంపించడం జరిగింది. 26 జిల్లాల కలెక్టర్లకి కూడా పంపించినటువంటి ఈ యొక్క కంప్లైంట్ దాన్ని ఈఆర్ఓస్, ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్, ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్టుని ఎంతవరకు ఇది బోగసు, ఎన్ని ఓట్లు జెన్యూన్ అన్నటువంటి విషయాన్ని రిపోర్టుని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత బ్యూరోక్రాటిక్ టైంని వేస్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ యొక్క 26 జిల్లాల్లో అతను ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి 3 జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి, టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో 67,370 ఓట్లకు కాదు 59,054 ఓట్లు జెన్యూన్ ఓట్స్ అన్నటువంటిది తేలింది. అంటే ఇంచుమించుగా 87% ఓట్లు జెన్యూన్ ఓట్లు. మిగతా ఓటర్స్ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మైగ్రేట్ అయి ఉండొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు. కాబట్టి ఎక్కడా కూడా బోగస్ ఓట్లు అన్నటువంటిది లేవు అన్నటువంటి అంశాన్ని ఆ రిపోర్టు ద్వారా కలెక్టర్స్ ఇవ్వడం జరిగింది. రెండవ జిల్లా అన్నమయ్య జిల్లా సురేష్ ఇచ్చినటువంటి, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 40,358 బోగస్ ఓటర్స్ ఉండారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దాంట్లో ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసినప్పుడు 25,097 మంది జెన్యూన్ ఓటర్స్ అని తేలింది. అంటే ఇంచుమించుగా 62% ఓటర్స్ జెన్యూన్ గా ఉన్నారు, అక్కడే నివసిస్తా ఉన్నారు, వాళ్ళు ఎలిజిబుల్ అన్నటువంటి విషయాన్ని నివేదించడం, ఎలక్షన్ కమిషన్ కి నివేదించడం జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం 38,872 ఓట్లు బోగస్ ఓటర్స్ అని కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో ఆ 32,000కి సంబంధించి 26,123 ఓట్లు జెన్యూన్ ఓట్లుగా తేల్చారు. అంటే ఇంచుమించుగా 67% ఓట్లు జెన్యూన్ ఓట్లు అన్నటువంటివి తేలింది. మేము ఒక్కటే చెప్పాం, ఆర్టీఐ కింద మేము సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఆ సమాచారాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉండారో, కంప్లైంట్ ఇచ్చారో, తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు, దుర్మార్గులు ఎవరైతే బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇక స్టేట్ ఎవరైతే సీఈఓ, ఎలక్షన్ కమిషన్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వారికి ఇటువంటి బల్క్ కంప్లైంట్స్, బోగస్ కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి మేము నివేదించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇష్యూ గతంలో 14 డిసెంబర్ 2023న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది, ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది. ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా, ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంది, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు, రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ప్రొఫైల్, ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక myparty-dashboard.com అని చెప్పి ఒక లండన్ నుంచో, స్వీడన్ నుంచో, విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది. దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం ఎంటైజింగ్ ది, అంటే ప్రతి ఒక్క ఓటర్ని కూడా తెలుగుదేశం పార్టీ